హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అండి. నా ఫుల్ డే ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. సో నేను మార్నింగ్ అయితే 5:30కి అయితే లేస్తానండి. లంచ్ బాక్స్ ఉండేటప్పుడు లేనప్పుడు 6 o'clock అలా లేస్తాను. సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. నేనైతే మార్నింగ్ 5:30కి లేచాను కదండి. లేచిన వెంటనే కొంచెం జీరా వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. డైలీ ఇదే రొటీన్ ఫాలో అవుతానని చెప్పలేనండి నేను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఒకరోజు హాట్ వాటర్ తాగుతాను, ఒకరోజు బాగా హెడేక్గా ఉంటే నేను కాఫీ తాగుతాను, లేదంటే బుక్ చదవడానికి ఇష్టపడతాను, మ్యూజిక్ వింటాను, మార్నింగే పాటలు పెట్టుకొని నా డే అయితే స్టార్ట్ చేస్తాను. సో ఈ రోజు అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట. సో 5:30కి లేయగానే నేను కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకొని ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఈ రోజు ఏంటంటే నాతో పాటు పిల్లలు కూడా లేచేసారండి. నేను లేయంగానే వాళ్ళు కూడా లేచి ఇంకా ఏడవడం స్టార్ట్ చేశారు. నార్మల్గా అయితే తొందరగా లేరు, 6 o'clock అలా వేస్తుంటారు. ఇంక ఈ రోజు నా లక్ అనమాట. వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కదా, సో నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ చూడండి, ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో. చాలా తొందరగా టైం అనేది గడిచిపోతుందండి. అసలు నేను ఎంత ఫాస్ట్ గా పని చేసినా కూడా టైం అనేది నాకు సరిపోదు. చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో. నార్మల్‌గా నేనైతే మార్నింగ్ వ్లాగ్స్ షూట్ చేయడానికి అసలు అంత ఇంట్రెస్ట్ చూపించనండి. ఎందుకంటే చాలా కష్టంగా ఉంటది మార్నింగే షూట్ చేయడం. పిల్లలకి లంచ్ బాక్స్, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ మనం వీడియో తీస్తూ కనుక చేశామంటే ఖచ్చితంగా టైం అనేది సరిపోదు. నేను అలానే ఆలోచించి అసలు మార్నింగ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపియనండి. కానీ ఈరోజు ఫుల్ డే చూపిద్దాము, ఎలా ఉంటుందో నా రొటీన్ అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకోని ఇంకా వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. ఏమైందంటే వంటగదిలో లైట్ అనేది పోయిందండి. అసలు నాకు చాలా ఇబ్బంది అయింది. చూసారా, మీకు అర్థమవుతూ ఉంటుంది, కెమెరాలో అంత లైటింగ్ అనిపించదు. ఎంతో ఇంట్రెస్ట్ తెచ్చుకొని కాన్ఫిడెంట్ గా ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాను. కానీ లైట్ దెబ్బేసేసిందండి. తర్వాత ఇంక వీడియో మొత్తం నేను చూసుకున్నాక అర్థమైంది, అయ్యో లైట్ లేకపోవడం వల్ల లైటింగ్ అసలు వీడియో అనేది అంత క్లియర్ గా లేదు. ఎంత కష్టపడి తీసానంటే మనకి కావాల్సింది చిన్న క్లిప్పింగే, కానీ దానికోసం మనం ఎంతో వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాం కదా. ఇంక దాన్ని వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇంక నేనైతే అలా ఎడిట్ చేసి ఇంక పోస్ట్ చేసేసాను. అప్పుడప్పుడు అంతేనండి, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తామో ఇంకేదో జరుగుతూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే పిల్లల లంచ్ బాక్స్ కోసం బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నానండి. అదైతే ఈజీగా తినేస్తారు, వాళ్ళకి ఇష్టం. సో అందుకని ఫస్ట్ రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్ ఏం వేయనండి, ఇందులో తాలింపు దినుసులు వేసేసి బీట్రూట్ అయితే ఫ్రై చేసేస్తాను. ఇదేంటంటే ఫ్రై అయినా కూడా కొంచెం మనం పప్పులు పొడి వేయడం వల్ల గ్రేవీ లానే వస్తుందండి. పిల్లలకి రైస్ కలుస్తుంది. ఇంకో ఫ్రై అవుతూ ఉంది. ఇంకో వైపు వచ్చేసి నేను గ్రేప్స్ అయితే సాల్ట్ వాటర్ లో కొంచెం నానబెడుతున్నానండి. గ్రేప్స్ ఎప్పుడు కూడా కొంచెం సేపు ఒక 5 minutes అలా సాల్ట్ వాటర్ లో నానబెట్టి 2 times అలా వాష్ చేసి మనం అయితే పిల్లలకు పెట్టాలి. ఇంక ఇక్కడైతే ఫ్రై అవుతూ ఉందండి. ఈ రోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఉప్మా అండి, మా వారు చేస్తారు. నేను వారంలో ఒక్క రోజైనా మా వారితో ఉప్మా చేపిస్తానండి. మా పిల్లలకి నాకు ముగ్గురు ఇష్టంగా తింటాము. చాలా బాగా చేస్తారండి. అసలు ఇంగ్రీడియంట్స్ ఏమీ అన్ని ఎక్కువ వేయరు. సింపుల్ ప్రాసెస్ లోనే బాగా చేస్తారు. సో అదైతే నేను గుర్తుపెట్టుకుందాం అని చెప్పి వీడియో అయితే నేను తీసుకున్నానండి. అంటే చేసే చేతిలో కూడా ఉంటదంటారు కదా. నేను చేసేది సేమ్ ప్రాసెసే, కానీ అయినా కానీ నాకు టేస్ట్ అలా రాదు, అలా కుదరదు. ఇంకా అదే మాట్లాడుకుంటున్నాం. మా వారు అంటున్నారు, "నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ఉప్మా నాతో చేపిస్తున్నావు" అని అంటున్నారు. అలా ఏం లేదండి, బాగా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటదన్నమాట. ఇంకా ఆయన ఉప్మా చేస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడ గ్రేప్స్ అన్ని క్లీన్ చేసి బ్రేక్ కోసం పక్కన పెట్టేస్తున్నాను. సో సింపుల్ ప్రాసెస్ లో ఉప్మా ఆయన ఎలా చేస్తారో చూపిస్తాను. కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ తాలింపు దినుసులు వేయట్లేదండి, పల్లీలు వేశారు. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేశారండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేశారు. ఆ ఫ్రై అయిన తర్వాత అల్లము, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నారు. ఆ తర్వాత తాలింపు దినుసులు అయితే వేశారండి. ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ అయితే యాడ్ చేసుకున్నారండి. ఒక 2 glasses అలా యాడ్ చేశారు. వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలండి. మనం సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా మనం రవ్వ వేస్తూ కలుపుతుండాలండి. నేనేంటంటే మెజర్మెంట్ తీసుకుంటానండి. ఒక గ్లాస్ రవ్వకి 3 glasses వాటర్ అని చెప్పి తీసుకుంటాను. కానీ మా వారు ఏంటంటే ఇలా వేస్తున్నారు అనమాట, అంచనాగా వేసేస్తున్నారు. అయితే కొంచెం పల్చగానే చేస్తారండి. అది తర్వాత ఉడికేటప్పుడు కొంచెం తిక్కగా అయిపోతుంది అనమాట. ఇంతేనండి, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కొత్తిమీర వేసుకోవడమే. సింపుల్ ప్రాసెస్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది.
నాకు రోజు దోసలు వేస్తూ కూర్చోవడం, ఇడ్లీ పెట్టడం, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అంటే చాలా ఇరిటేషన్ వచ్చేసిందండి. ఇంకా నేనేంటంటే ఇన్‌స్టంట్‌గా ఫ్రూట్ సలాడ్స్ ఇలాంటివి ఏమైనా పెట్టేసుకుంటే బావుంటదేమో అనిపిస్తుంది గానీ వీళ్ళెవ్వరూ తినరు గదా! ఇంకైతే ఇక్కడ బీట్రూట్ ఫ్రై అయిపోయిందండి. ఇంక లాస్ట్‌లో దించే ముందు కారం, ఇంకా పుట్నాల పొడైతే వేశానండి. నేను మీకు ఇదివరకు వీడియోలో కూడా షేర్ చేశానండి. పుట్నాల పప్పు, ఇంకా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కుదిరితే ఎండు కొబ్బరి కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకొని పొడి పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి ఫ్రైస్‌లో చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బా వస్తుందండి. ఇంకా కర్రీ అయితే ఫ్రై అయిపోయింది. పక్కన పెట్టేసి హాట్ వాటర్ అయితే పెట్టేసాను. ఇంక పిల్లలకైతే వేడి వేడిగా ఉప్మా అయితే పెట్టిచ్చేసానండి. ఇంక వాళ్ళైతే షుగర్‌తో తింటారండి. నాకు కూడా షుగర్‌తోనే అలవాటు. మీలో ఎంతమంది ఉప్మాని షుగర్‌తో తింటారో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా మీ బ్యాచే అన్నమాట. నాకు అలానే ఇష్టము. పిల్లలకైతే ఉప్మా నచ్చేసింది. అలా హ్యాపీగా తినేస్తున్నారు. ఇంక లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసానండి. బీట్రూట్ రైస్ అయితే కలిపి పెట్టేసాను. గ్రేప్స్ కూడా బ్రేక్ కింద పెట్టేసానండి. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేసి నేనైతే బ్రేక్ బాక్స్, ఇంకా వాటర్ బాటిల్ వాళ్ళ బ్యాగ్‌లోనే పెడతానండి. ఇంకా వాళ్ళనైతే రెడీ చేయాలి ఇప్పుడు. ఈలోపు మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో. మా గౌతమ్‌కి కొంచెం ఓసీడీ ఉందండి. వాడైతే మాత్రం అన్నీ నీట్‌గా ఉంచాలని ట్రై చేస్తూ ఉంటాడు. భూమి ఏమో అన్నీ లాగి పడేస్తూ ఉంటుంది. చూడండి ఇంకో వైపు నాన్న నేను తర్వాత సర్దుకుంటాను నాన్న ఫస్ట్ మీరు రెడీ అవ్వండి అంటే బెడ్ సర్దేద్దామని ట్రై చేస్తున్నాడు. పాపం హెల్ప్ చేస్తాడండి. ఎంత కుదిరితే అంత హెల్ప్ చేస్తాడు వీడు. కాకపోతే ఏంటంటే ఇదో బుడ్డి ఉంది చూసారా? అస్తమాను అలుగుతూనే ఉంటుంది. ఫస్ట్ వాడినంట వెరీ గుడ్ అన్నానంట. ఈవిడేమో అలిగేసి నాతో మాట్లాడడం మానేసింది. పక్కకెళ్ళిపోయింది. నా సగం లైఫ్ అంతా గూడా భూమిని రామ్మ ప్యాంపర్ జేయడానికే సరిపోతుందండి. చాలా అలుగుద్దండి బాబు. చిన్న విషయానికి కూడా అలుగుతూనే ఉంటుంది. ఇంక మేడంనయితే "నువ్వు వెరీ గుడ్ అమ్మా" అని చెప్పి వీడియోలో "ఆద్య చూస్తదమ్మా నువ్వు ఏడిస్తే నిన్ను ఎక్కిరిస్తదని" చెప్పాను. ఇంకంతే అలర్ట్ అయిపోయిందనమాట. ఇంక ఏడుపు ఆపేసింది. ఇదో ట్రిక్ నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. భూమి ఏంటంటే ఆద్యకి కనెక్ట్ అవుతదనమాట. ఏదైనా ఆద్య పేరు చెప్పాననుకోండి. ఇంకా తనిలా చేయదు. ఆద్య అయితే కామ్‌గా ఉంటదమ్మా. నీలాగా అల్లరి చేయదు అని అన్నాననుకోండి. ఆ 2 మినిట్స్ యాక్ట్ చేస్తది ఏదో కామ్‌గా ఉన్నట్టు. ఇంకా భూమి జుట్టుతో అయితే చెప్పలేనండి ఆ ప్రాబ్లమ్. అసలు చాలా వాల్యూమ్ ఎక్కువండి. గ్రోత్ తక్కువ. అసలు పాపం తనకి ఇరిటేషన్‌గా ఉంది. గుండు చేపిద్దాం అనుకుంటే అసలు యాక్సెప్ట్ చేయట్లేదండి. నాకొద్దని ఏడుస్తుంది. ఇంక అందుకనే కటింగ్ చేపిచ్చేసైతే అలా పెట్టేసాము. ఇంకా స్కూలుకైతే వెళ్ళిపోతున్నారండి. ఇంట్లో ఎంత కోప్పడినా గూడా వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీగా బాయ్ జెప్పి ఎళ్తారు. ఇంక వాళ్ళెళ్ళిన తర్వాత ఇక్కడ టైం అయితే 8:20 అయిందండి. ఇంక ఇల్లు మొత్తం నేనింకా సర్దుకోవాలి. నిజంగా అనిపిస్తదండి వాళ్ళెళ్ళిన తర్వాత ఇంకేముంటదిలే డే మొత్తం ఖాళీ అనిపిస్తది గానీ అసలెంత పనుంటదోనండి. ఇగోండి 8:20 అయింది. ఇంకా ఫస్ట్ వర్కయితే ఇక్కడితో స్టార్ట్ జేస్తాను నేను. యాక్చువల్లీ నేనింకా షూట్ జేయలేనివి ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే లేచిన వెంటనే బయటంతా చుట్టూ తుడుస్తాను గదా! అది కూడా వీడియో తీయలేదు నేను. మొక్కలకి వాటరేసేది ఇవన్నీ కూడా స్కిప్ చేశాను. ఎందుకంటే వీడియో ఇంకా లెంథీగా అయిపోతుందనిపిచ్చింది నాకు. ఇంకిక్కడైతే బ్లాంకెట్స్ అన్నీ ఫోల్డ్ చేసేసుకొని బెడ్ అయితే నీట్‌గా సర్దేసుకుంటానండి. ఇంక ఈ పనయిపోయిందనుకోండి నేను నెక్స్ట్ తుడిచేసుకోవడం ఈజీ అయిపోతుంది. మా పిల్లలు ఏం తిన్నా కూడా అన్నీ బెడ్ మీద తింటారండి. వాళ్ళకి టీవీకి దగ్గరగా చక్కగా ఉంటుంది కదా! ఇంక ఈ బెడ్ మీద కూర్చొని తింటానంటారు. ఎంత చెప్పినా వినరు. ఆ బిస్కెట్స్ కానీ అన్నీ ఒంపేస్తూ ఉంటారండి. నేను 2 డేస్‌కి ఒకసారి బెడ్‌షీట్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటాను. నాకు కొంచెం పాడైనట్టు అనిపించినా కూడా మార్చేస్తాను. ఇంకిక్కడైతే పిల్లోస్ కూడా నీట్‌గా అరేంజ్ చేసేసాను. నాకిలా అపోజిట్ కలర్‌లో ఉంటే ఇష్టమండి. సో, యాక్చువల్‌గా ఈ బెడ్‌షీట్‌కి వచ్చిన పిల్లో కవర్స్ కాదవి. సెపరేట్‌గా వేరే దాన్ని ఉంటే ఇలా యాడ్ చేశాను. నాకిలా ఉంటే ఇష్టమండి. ఇంకా విండోస్ దగ్గరైతే బుక్స్ అన్ని తీసి కబోర్డ్‌లో పెట్టేసి, ఇంకిక్కడైతే నేను విండోస్ ఎప్పుడు ఓపెన్ చేసే పెడతానండి ఈ రూమ్‌లో. కొంచెం వెంటిలేషన్ ఉండాలని చెప్పి. కొంచెం నాకు సన్‌రైజ్ అనేది ఇంట్లోకొస్తే చాలా ఇష్టమండి. ఇంకా అలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టేబుల్ మీద చూడండి. వాళ్ళు టేబుల్‌ని, బెడ్‌ని ఇంకా ఫ్రిడ్జ్ పైన ఈ స్పేస్‌ని మొత్తం యూజ్ చేస్తూనే ఉంటారు. నేను ఎన్ని సార్లు సర్దినా గూడా మళ్ళీ సేమ్ ఈవినింగ్‌కి అలానే అయిపోతుందండి. నేను తీసి ఎక్కడెక్కడ పెడుతూ ఉంటాను. వాళ్ళొచ్చి ఇక్కడ మళ్ళీ వేస్తూ ఉంటారు. మా వారైతే ఫ్రిడ్జ్ మీద ఉన్న స్పేస్ మొత్తం ఆయన వాడుకుంటూ ఉంటారు. నాకేమో ఫ్రిడ్జ్ మీద ఏమి పెట్టడం ఇష్టం ఉండదు. కానీ ఆయన మాత్రం అలా కాదండి. ఆయన బైక్ కీస్ నుండి, పేపర్స్ నుండి అన్ని మనీ, అన్ని పర్స్ అక్కడే పెట్టుకుంటూ ఉంటారు.
నేనేమో టేబుల్ ఉంది కదా అక్కడ పెట్టుకోవచ్చు కదా అని నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇంక టవల్స్ అన్ని కూడా బయట ఆరబెట్టేసి ఇక్కడి వరకు ఒక పని అయిందండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను బట్టలను అయితే మిషన్ లో వేసేసుకుంటున్నానండి. నేను ప్రతిరోజు బట్టలు వాష్ చేస్తానండి. మా ఆయన తిడుతూ ఉంటారు ఆ మిషన్ చచ్చిపోతుంది చేతిలో అని చెప్పి. నాకేమో తెలియదండి, మాసిన బట్టలు అక్కడ పక్కన అలా ఉంటాయి, నేను ఉండలేనండి. నాకు ఏ రోజు ఆ రోజు అలా క్లియర్ అయిపోవాలి. అందుకని ఖచ్చితంగా డైలీ నా వర్క్ లో ఇది కూడా పని ఉంటది అనమాట. ఈ మిషన్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది కానీ మా వారైతే తనకి టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి ఇలా అయితే పైప్ తీసుకుని వచ్చి పెట్టారు. ఇదైతే ఫాస్ట్ గా 2 minutes లో నిండిపోతుంది మనకి డ్రమ్ అనేది. 2 times అడుగుతుంది వాటర్. కాకపోతే అలా మధ్య మధ్యలో వెళ్ళి పెట్టడం అనేది విసుగ్గానే ఉంటుంది నాకు. అది వాటర్ అడిగినప్పుడల్లా వెళ్ళి నేను పెడుతూ ఉండాలి. ఇంకా అది మిషన్ ఆన్ చేసి వచ్చేసి బ్లూటూత్ అయితే ఆన్ చేసేసుకున్నానండి. పాటలు పెట్టేసుకున్నాను. మన దీపవర్ణం అయితే వింటున్నాను. డైలీ ఏంటంటే ఒక సాంగ్ ని రిపీటెడ్ గా వింటూ ఉంటానండి. అది నోట్కి ఈజీగా పాడడానికి వస్తుంది కదా, సో అది వచ్చేస్తుందని చెప్పి అలా వింటూ ఉంటాను. ఇంకా పాటలు పెట్టుకొని నేనైతే ఇంకా సామాన్లు కొన్ని ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ చేసింది, అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు సింక్ లో సామాన్లు ఉంటే పూజ చేయబుద్ధి లేదండి. నాకు సింక్ మొత్తం నీట్ గా వేసుకున్నాక ఇల్లంతా ఉడ్చుకున్నాకే నేను పూజ చేసుకుంటాను. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను కంప్లీట్ గా అన్ని క్లీన్ చేసుకున్నాకే నేనైతే పూజ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్ గా సామాన్లన్నీ తోమేశానండి. ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా పని చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా అందుకని కొంచెం కాఫీ అయితే తాగుతున్నానండి. కాఫీ తాగితే ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుందండి. ఇంకా ఆకలేయదనమాట. కాసేపు నేను అలాగా ఓపికగా పని చేసుకోగలను. ఇంక ఇక్కడైతే కాఫీ కలిపేసుకొని ప్రశాంతంగా కూర్చుని 5 minutes కాఫీ తాగిన తర్వాత మళ్ళీ మిగతా పని అయితే స్టార్ట్ చేసుకుంటానండి నేను. నార్మల్‌గా ఈరోజు ఫ్రైడే అని చెప్పి నేను ముందుగానే ఇల్లు మొత్తం మాప్ పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు ఒక పని తగ్గింది నాకు. లేదంటే అది ఇంకా ఎక్స్‌ట్రా అయ్యుండేది నాకు. ఇంకిక్కడ తాగేసిన తర్వాత ఇంకా ఇల్లయితే మొత్తం ఊడుస్తున్నానండి. ఇంక ఈ 4 రూమ్స్ కూడా క్లీన్ చేసేస్తాను. నేను నిన్నే మొత్తం మాప్ పెట్టుకొని మ్యాట్స్ అన్ని చేంజ్ చేశానండి. ఈ రోజు ఏంటంటే ఈ వంటగది వరకే మాప్ పెట్టుకుంటాను. పూజ చేసుకోవాలి కాబట్టి. నాకేంటంటే ఇలా పాటలు పెట్టుకుంటూ పని చేసుకోవడం అలవాటండి. పాటలు లేకపోతే సైలెన్స్ నేను నాకేదోలా ఉంటుంది. అందుకే సాంగ్స్ పెట్టుకున్నాకే పని చేసుకుంటాను. సామాన్లు తోమినా పాటలు పెట్టుకుంటాను. ఇంట్లో ఏ పనున్నా సాంగ్స్ పెట్టుకున్నాకే చేసుకుంటూ ఉంటాను నేను. ఇంక ఈ 4 రూమ్స్ అయితే కూడా క్లీన్ చేసేసానండి. మొత్తం ఊడ్చేసాను. ఇంక ఈ పని అయిన వెంటనే నెక్స్ట్ నా కోసం బట్టలు అయితే వెయిట్ చేస్తున్నాయండి. బట్టలు ఉతికేసింది, చక్కగా ఆరబెట్టేయడం ఇప్పుడు. ఇటువైపు ఏంటంటే తొందరగా ఆరే బట్టలు అయితే వేసుకుంటాను. బట్టలు ఏంటంటే సందులో తీగలు ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎండ అనేది మధ్యాహ్నం వస్తుందండి. పైగా అంత ఎక్కువ రాదు సందులోకి. వెనక వైపు ఎండ బాగా వస్తుంది. కానీ అక్కడ వేద్దామంటే ప్లేస్ తక్కువ ఉంటది. నాకు అదే ఇబ్బంది అవుతుంటుంది. మార్చుకుంటూ ఉంటాను. అక్కడ ఆరిపోయినవి తీసేసి మళ్ళీ వాళ్ళ వేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడైతే ఈ పని అంతా అయిపోయిన తర్వాత వంటగది వరకు మాప్ పెట్టేసుకొని వెనకైతే కడిగానండి. ముగ్గు వేసుకోవాలి కదా, ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పి ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేను. డైలీ వేయట్లేదండి, ఎందుకంటే ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత వాటర్ అనేది వెనక పడిపోతుంది అనమాట, ముగ్గులు చెరిగిపోతాయి. అందుకని ట్యాంక్ ఫిల్ అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేస్తాను. ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, మండే మాత్రమే వేసుకుంటానండి ముగ్గు. నాకు ముగ్గులు అంటే ఇష్టము. రోజు వేసుకోమన్నా వేసుకుంటాను కానీ ఈ పిల్లలు తొక్కేసి ఆ వాటర్ పడి చెరిగిపోయి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం చెదిరిపోయినా కూడా నాకు బాధగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా మొత్తం అంతా పని వెనక వైపు అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసుకొని ఇంక డోర్ క్లోజ్ చేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే చదవకుండా ఈవినింగ్ వరకు నీట్ గా ఉంటుంది, పిల్లలు వచ్చే వరకు కూడా. అది చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను నేను. నాకు ఏదైనా ముగ్గు వేసుకున్నాను అనుకోండి, దాన్ని పద్దాకా చూసుకుంటూ ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగా. ఇది వచ్చేసి కొత్త ముగ్గు నేర్చుకున్నానండి. 9 డాట్స్ అనమాట, 1 వచ్చేంత వరకు. చాలా సింపుల్, ఈజీగా వేసేయచ్చు. ఒకసారి చూసాను నేను, ఇంకా వేసేసాను. ప్రాక్టీస్ ఏం చేయలేదు. ఇంకా తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నానండి.
ఇంక ఇక్కడ ముగ్గంతా వేసేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా పూజ అయితే చేసుకోవాలి కదా, ఎంత తొందరగా చేసుకుందాం అనుకున్నా కూడా పని అయితే అవ్వదండి. ఇంకా పెండింగ్ ఉంది, దేవుడి సామాన్ క్లీన్ చేయాలి నేను. ఇంక ఇక్కడ టైం వచ్చేసి 9:30 అయిందండి. పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికల్లా ఇంక ఇప్పుడు దేవుడి దగ్గరికి అయితే వచ్చానండి. ఇప్పుడు దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి నేను. సో దానికోసం అయితే పీతాంబరి, కొంచెం చింతపండు, ఇంకా వింజలు అయితే వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ముందు రోజే చేసి పెట్టుకుంటాను నార్మల్గా అయితే, కానీ నేను కుదరలేదండి. అందుకని ఈ రోజు కొంచెం పని అనేది ఎక్కువ అయిపోయింది. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, అక్క మీరు పూజ గదిని ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తారని చెప్పి. నేను ఏంటంటే ట్యూస్డే, ఫ్రైడే తప్ప ఇంకే రోజైనా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే అలానే చేస్తాను. ఒక మంగళవారం, శుక్రవారం తప్ప నేను ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే పూజ చేసినప్పుడల్లా మీరు పూజ సామాన్లు కడుగుతారా అని అడిగారు. వాష్ చేసుకుంటానండి. నా దగ్గర కుందులు ఒక 2 జతలు ఉన్నాయండి. ఒక రోజు ఒక కుందులు పెట్టుకుంటే రెండో రోజు ఇంకోటి పెట్టుకుంటానండి. అప్పుడు దానివల్ల నాకు కొంచెం పని తగ్గుతుంది అనమాట. ఏంటంటే అలవాటు అయిపోయిందండి. పూజ సామాన్లు తోమకుండా పూజ చేసుకోలేను. అందుకనే నేను వారంలో 3 రోజులు మాత్రమే పూజ చేసుకుంటున్నాను. ఇలా అలవాటు అయిపోయిందండి నాకు. పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడం, స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడం, మాప్ పెట్టకుండా అయితే పూజ చేయలేనండి. సో అందుకని అలా అలవాటు అయింది కాబట్టి వారంలో 3 రోజులు మాత్రమే కొంచెం ఓపికగా పని చేసుకుంటాను. ఇంకా ఆ పని కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా శుక్రవారం అయితే తులసమ్మకి పసుపు రాసి బొట్లు అయితే పెడతానండి. ఇప్పుడేమో కానివ్వండి, ఇంతకు ముందైతే మాత్రం నేను ఏ రోజైతే తులసి మొక్కకి పసుపు రాస్తానో ఆ రోజు వర్షం పడేదండి. దాన్ని తడవకుండా కాపాడుకుంటూ ఉండేదాన్ని అలాగా నేను. కానీ ఇప్పుడైతే వర్షం లేదులేండి, బాగా ఎండ కాస్తుంది. ఇంకా తులసమ్మకు కూడా పసుపు రాసేసిన బొట్లు పెట్టేశాను. ఇంకా దేవుడి సామాన్లు కూడా ఇప్పుడు బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇంక ఈ రోజు అయితే నేను క్లీన్ చేసుకోలేదు, నిన్నే క్లీన్ చేసుకున్నాను దేవుడి గదిని మొత్తం కూడా. ఫ్రైడే కాబట్టి ఈరోజు క్లీన్ చేయను. ఇంక ఇక్కడైతే దేవుడి సామాన్లన్నీ కూడా నీట్ గా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నా దగ్గర అయితే 2 జతల కుందులు ఉన్నాయండి. ఈ రోజు ఒక జత నేను పూజ చేసుకుంటే రేపు ఇంకొక జత నేను యూజ్ చేసుకుంటానండి. అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం పని తగ్గుతుంది కదా. సో అన్ని వాష్ చేసి రెడీగా పెట్టేసుకుంటాను బొట్లు పెట్టుకొని. ఫ్రైడే, సాటర్డే 2 డేస్ కూడా ఖచ్చితంగా పూజ చేసుకుంటాను నేను. ఇంకా పూజలో నుండి పద్దాక లేకుండా అన్ని కావాల్సినవి తెచ్చి పెట్టుకుంటానండి. ఫస్ట్ దేవుడి కోసం వాటరు, ఇంకా పువ్వులు, తులసాకులు, ఇంక ఈ సామాన్లన్నీ కూడా దగ్గర పెట్టుకుంటాను. పాటలు కూడా పక్కన పెట్టేసుకుంటాను పద్దాక లేకుండా. నాకు దేవుడి పాటలు వింటూ పూజ చేసుకోవడం అంటే ఇష్టం. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత కనకధార స్తోత్రం అయితే చదువుకుంటున్నానండి. నేను ఎప్పుడు పూజ చేసినా కూడా కనకధార స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం 2 చదువుకున్నాకే పూజ అనేది కంప్లీట్ చేస్తానండి. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికల్లా ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో, 10:30 అయ్యింది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే మా వారు వస్తారండి. సో దానికోసం నేనైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఫాస్ట్ గా వంట అయితే స్టార్ట్ చేసేసాను. దొండకాయ వేగడానికి చాలా టైం పడుతుంది కదండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన వేసుకున్నాను అనుకోండి, సిమ్ లో అది వేగితేనే టేస్ట్ ఉంటుంది. నార్మల్ గా దొండకాయ బాగా ఫ్రై అవ్వాలి అంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా రసం తీసేసాం అనుకోండి, చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. నాకు ఎందుకు అలా ఇష్టం లేదని చెప్పి ఇలా అయితే చేసుకుంటున్నాను నేను. ఇంకా స్టవ్ పైన అయితే కూర వేసేసి ఇంక నిదానంగా అమ్మవారి స్తోత్రం నేర్చుకుంటున్నానండి. మీకు చెప్పాను ఆల్రెడీ ఇదివరకు వీడియోలో. నేను మంత్కి ఒక స్తోత్రం అయితే నేర్చుకుంటాను. లాస్ట్ మంత్ ఏంటంటే కనకధార స్తోత్రం నేర్చుకున్నాను. ఈ మంత్ ఏంటంటే ఖడ్గమాల స్తోత్రం అండి. చూసి కంప్లీట్ గా చదవడం వచ్చేసిందండి. ఇప్పుడు చూడకుండా నేర్చుకుంటున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలా పూజ అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీ టైం ఉంటుంది కదండి, అప్పుడు ఈ స్తోత్రాన్ని అయితే నేర్చుకుంటాను నేను. ఇదైతే కాసేపు ప్రాక్టీస్ చేసుకుంటానండి. ఇంకా మన సబ్స్క్రైబర్ మొన్న అడిగారండి కామెంట్ లో, అక్క మీ రెసిపీస్ అనేవి చూపించానని. సిస్టర్ నేను ఇవి మా ఇంట్లో ఏవి ఎక్కువగా తింటారో అవి అయితే రాసుకున్నానండి. మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా నోట్ చేసుకోండి. అయితే ఫస్ట్ మనం
ఇంట్లో ఎక్కువ ఏ రెసిపీస్ చేస్తానో ఫస్ట్ అయితే అవి నోట్ చేసుకోండి. అప్పుడు మీకు పని ఈజీ అవుతుంది. నేను మా పిల్లలు, మా వారు ఎక్కువ ఏమి ఇష్టంగా తింటారో అవన్నీ కూడా ఫస్ట్ నోట్ చేసుకున్నాను. అవేంటంటే టక్కున నాకు గుర్తొస్తాయన్నమాట. ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఇలా చూసుకున్నాననుకోండి, నాకు నెక్స్ట్ డేకి ఏం కావాలో ముందుగానే చెప్పేస్తాననమాట. మా వారు నాకు తెచ్చిపెట్టేస్తారు. సో, అందుకని ఇలా అయితే నోట్ చేసుకున్నాను. వాళ్ళు తినే ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే మనకు పని ఈజీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ కోసం కంటెంట్ ఏం చేయాలి చెప్పి రాసుకుంటానండి. నాకు ఇదొక అలవాటు ఉందండి. బుక్‌లో పెట్టకపోతే నేను అసలు ఏ పని చేయలేనండి. నేను ఏ పని చేద్దామన్నా ముందు అది నోట్ చేసుకొని, అది కంప్లీట్ అయితే టిక్ చేసుకోవడం అలవాటు. ఇలా బుక్‌లో రాయకుండా నాకు ఏదైనా ఆలోచన చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుందండి. మీలో ఎవరైనా ఉన్నారండి నాలా ఇలా? నాకు బుక్ మెయింటైన్ చేయడం చాలా ఇష్టమండి. ఇంకది కాసేపు యూట్యూబ్ గురించి అవన్నీ రాసుకున్న తర్వాత కాసేపు బుక్ అయితే చదువుకుంటున్నానండి చాగంటి గారిది. ఇలాంటివంటే నాకు చాలా ఇష్టమండి. ఇది చదవడం వల్ల ఏంటంటే మనకే కాదండి యూజ్‌ఫుల్ మన పిల్లలకి కూడా మనం చెప్పగలుగుతాం గదా! ఏది మంచో, ఏది చెడో. నాకైతే అనిపిస్తూ ఉంటుందండి. పిల్లలకి ఈ ఏజ్‌లోనే మంచేదో, చెడేదో నేర్పించగలుగుతాం. పెద్దయిన తర్వాత వాళ్ళు వినరు అనిపిస్తది. కానీ ఇప్పుడు గౌతమ్, భూమి ఏంటంటే నేను బుక్స్ చదువుతుంటే చదవమంటున్నారు నన్ను. మేము వింటామమ్మా చదువు అంటున్నారు. ఏదో వాళ్ళకి అర్థమైనట్టు. ఏదో అప్పుడప్పుడు అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే కర్రీ ఒకవైపు ప్రిపేర్ అవుతుందండి. ఇంక టైం వచ్చేసి 2:30 అయిపోయింది. నా వర్క్ అంతా అయ్యేసరికల్లా. మొత్తం అన్నీ ఫినిష్ చేసుకొని ఇంక టీవీలో అయితే కాసేపు వెబ్ సీరీస్ పెట్టుకున్నానండి. 'వివాహ భోజనంబు' నాకు నచ్చింది. ఇంక వేడి వేడిగా అన్నం పెట్టుకొని టమాటా పచ్చడి అయితే వేసుకొని మధ్యాహ్నం అయితే భోజనం కంప్లీట్ చేసేసాను. అది తింటూ చక్కగా సీరీస్ చూస్తూ ఎంజాయ్ చేశాను. మీలో ఎంతమంది చూస్తున్నారండి 'వివాహ భోజనంబు' సీరీస్? ఎలా అనిపించింది మీకు? నాకైతే కామెంట్ చేయండి. నాకైతే అనిపిచ్చిందండి. ఆ పల్లెటూరి వాతావరణం, ఆ మాటలు. నేను సమ్మర్ హాలిడేస్‌కి మా పెద్దమ్మాళ్ళ ఊరెళ్ళినప్పుడు గూడా అలానేనండి 2 డేస్ పట్టేది. అందరూ పలకరిస్తూ ఉండేవాళ్ళు. అందరికి బాగున్నాను, బాగున్నానని చెప్పడానికే. చాలా బాగుండేదండి అసలు. సమ్మర్ హాలిడేస్ వస్తే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయేదాన్ని నేను. చూసుకునేవారు మా పెద్దమ్మ. నాకు మా అక్కలతో చాలా మంచి మెమోరీస్ ఉన్నాయండి. చిన్నతనం అంతా కూడా. పాపం మా పిల్లలకి అవన్నీ ఏమీ లేవు. ఇప్పుడేంటంటే సిటీ లైఫ్‌లో అసలు పిల్లలకి టీవీస్ ఇంకివే ఒక ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం, గేమ్స్ అన్నీ కూడా చాలా తక్కువే. నేను బోర్ కొట్టినప్పుడల్లా నేనైతే ఫోటో ఆల్బమ్స్ ఓపెన్ చేస్తానండి. మా పిల్లలకి కూడా షేర్ చేస్తూ ఉంటాను. మేమెలా ఆడుకునేవాళ్ళము, ఎలా ఉండేదో మా లైఫ్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గౌతమ్, మమ్మీకి. వాళ్ళు అడుగుతూ ఉంటారు క్వెషన్స్ వీళ్ళెవరమ్మా, వీళ్ళెవరు అని చెప్పి. ఇక్కడైతే నేను లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంక బట్టలైతే ఫోల్డ్ చేసేస్తున్నానండి. ఆరిపోయినవన్నీ కూడా తీసుకొచ్చి ఇవన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడొక్కడ పెట్టేసుకుంటాను. వాళ్ళు స్కూల్ నుండి రాకముందే నేను పనంతా కంప్లీట్ చేసుకుంటే వాళ్ళొచ్చాక వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికి నాకు వీలుగా ఉంటుంది గదా అని చెప్పి ఇంక పనంతా కూడా ఇప్పుడే ఫినిష్ చేసుకుంటాను. కానీ టైం మాత్రం పరిగెడుతూ ఉంటుందండి. అంత ఫాస్ట్‌గా గడిచిపోతుంది. ఇలా ఎళ్ళినట్టు ఉంటది. వాళ్ళ స్కూల్‌కి అలా వచ్చేసినట్టు ఉంటది నాకైతే. ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ పెట్టేసి ఈవినింగ్ స్నాక్ అయితే వీళ్ళ కోసం ఏం ప్రిపేర్ చేయాలని ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించాను. సరే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని చెప్పి రాగి లడ్డు అయితే చేసేద్దాం అనిపించింది. ఇన్‌స్టంట్‌గా డిసైడ్ అయ్యానండి. ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసేస్తున్నాను. సో, దానికోసం కావాల్సింది ఏంటంటే మెయిన్ నెయ్యి ఉండాలండి. నెయ్యి ఉంటే మాత్రం లడ్డు టేస్ట్ అదిరిపోతుంది. ఇంట్లో మీ దగ్గర ఏముంటే అవి కాజు, బాదం, పల్లీలు, నువ్వులు, రాగి పిండి ఇంపార్టెంట్, బెల్లము, నెయ్యి ఇంపార్టెంట్. మీరు ఇందులో ఏ ఒక్క ఐటెమ్ లేకపోయినా చేసుకోవచ్చండి. ఆ ఇబ్బంది ఏం లేదు. కానీ మెయిన్ రాగి పిండి ఉండాలి. మనకి రాగి లడ్డు కదా ఇది. అయితే పల్లీలు లేకపోయినా చేసుకోండి. లేదంటే నువ్వులు లేకపోయినా చేసుకోండి. లడ్డు మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి మీకు. సున్నుండ ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తది. మా వారికైతే చాలా నచ్చిందంటండి. నాకు 5 టైమ్స్ చెప్పారు. ఆయనెప్పుడు నాకసలు కాంప్లిమెంట్ ఇవ్వరండి. బావుంటే ఇంకోటి ఎక్స్‌ట్రా తింటారు అంతే. నాకదొకటే ఆయనకి నచ్చితే అలా తింటారని నాకు తెలుసు. కానీ ఫస్ట్ టైమ్ కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. బావుంది, చాలా బావుంది లడ్డు అని చెప్పి. సో, ఫస్ట్ అయితే మనం నెయ్యేమి ఎయ్యాల్సిన అవసరం లేదండి. నార్మల్‌గా ప్యాన్‌లో పల్లీలు, బాదము కొంచెం వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఆ 2 ఫ్రై చేసుకోండి. ఆ 2 ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో ఒక 2 మినిట్స్‌లో దించేస్తామనగా జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేగడానికి పెద్ద టైం పట్టదండి. ఆ వేడికే ఎగిపోతాయన్నమాట. అంత ఎక్కువ టైం అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్లేట్‌లో వేసుకొని చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్‌లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో అయితే రాగి పిండినైతే మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇది మస్ట్ అండి. ఖచ్చితంగా మనం నేతిలో రాగి పిండిని ఫ్రై చేయాలి. అయితే ఎక్కువ సేపు అవసరం లేదు. పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలయితే సరిపోతుందండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి.
మనకేంటంటే దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. అప్పుడే మనకు లడ్డూలు వస్తాయి. అంత టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకున్నానండి. ఈ నట్స్ అన్నీ కూడా మిక్సీ చేసేసుకుంటున్నాను. కంప్లీట్‌గా పౌడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే బావుంటుంది మీకు. సున్నుండలా అనిపిస్తుంది. అక్కడక్కడ నేను పలుకులుగా బావుంటాయేమో అని చెప్పి కొన్ని ఉంచేసానండి. కానీ నాకెందుకో అంత నచ్చలేదు. కానీ కంప్లీట్‌గా పౌడర్ చేసేసుకోండి ఇవన్నీ కూడా. ఇవన్నీ పౌడర్ చేసుకొని ఒక గిన్నెలోకైతే యాడ్ చేసుకొని, నెక్స్ట్ వచ్చేసి అందులోనే అదే మిక్సీ జార్‌లో బెల్లం అయితే వేసుకొని పౌడర్ చేసుకోండి. కుదిరితే బెల్లము ఇంకా రాగిపిండి 2 కలిపి మిక్సీ చేసేసుకోండి. అప్పుడేంటంటే మీకు లడ్డు బైండ్ చేయడం ఈజీ అయిపోతుంది. నాకు మిక్సీ జార్ పట్టదని చెప్పి ఫస్ట్ ఏం చేశానంటే బెల్లాన్నయితే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా పౌడర్ చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత అదే మిక్సీ జార్‌లో రాగి పిండిని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేసేసానండి. ఇంక ఇవన్నీ కూడా ఒకటే గిన్నెలో వేసేసుకొని మనం నెయ్యి అయితే వేడి చేసుకొని ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలండి. అప్పుడు మనకి లడ్డూలనేవి ఈజీగా వచ్చేస్తాయి. చాలా బావుంటదండి లడ్డు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను నేనైతే. అంత టేస్టీగా వచ్చినియి. మా పిల్లలకి బ్రేక్ కూడా ఈరోజు అదే పెట్టాను నేను. ఇంక చూసారు ఇక్కడైతే వేడి చేసిన నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను. కొంచెం అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి సరిపోతుందా లేదా అని. సరిపోకపోతే తర్వాత ఇంకో 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టేసుకుంటే మనకి ఈజీగా బైండ్ అయిపోతుందండి. ఒక 2 మినిట్స్ ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకోండి. ఆ తర్వాత లడ్డు అయితే బైండ్ చేసుకోండి. అప్పుడు బెల్లం చక్కగా కలుస్తుంది కదా అన్నిట్లో. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయిందండి. పిల్లలకి స్నాక్స్‌గా మనం పెట్టొచ్చు. ఈవినింగ్ టైమ్‌లో కూడా వాళ్ళకి ఇవ్వొచ్చనమాట. చాలా యూజ్‌ఫుల్ మనకి లడ్డు. సో మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంక ఇవన్నీ కూడా లడ్డూలు చుట్టేసుకొని నేనైతే ఒక డబ్బాలో అయితే వేసుకొని స్టోర్ చేసుకున్నానండి. మనకి ఇలా 1 వీక్ వరకు ఉంటుందండి. ఎందుకంటే అన్నీ చక్కగా ఫ్రై చేసి మనం పొడి చేసాం కదండీ! పాడయ్యే ఛాన్స్ ఉండదు. 1 వీక్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మా వాళ్ళైతే 2 డేస్‌లోనే చేస్తారు. అప్పటికే హాఫ్ అయిపోయినాయి. ఇంక చేసిన వెంటనే హాఫ్ అయితే కంప్లీట్ చేసేసారండి. ఇంకెక్కువ ఉంచలేదు. సో ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవన్నీ కూడా ఒక స్టీల్ క్యాన్‌లోకి అయితే వేసుకున్నాను. మా పిల్లలు కొంచెం ఎక్కువ స్వీట్ తింటూ ఉంటారండి. అందుకే బెల్లాన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను నేను. వాళ్ళు హాట్ కంటే స్వీట్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో, అందుకని నేను ఏ రెసిపీ సెలెక్ట్ చేసుకున్నా అందులో బెల్లంతో ఉండేలాగే నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాననమాట. మా వారు కూడా అంతే. నేను కూడా ఎక్కువ స్వీట్స్ తింటాను గానీ, ఈ మధ్య కొంచెం తగ్గిచ్చేసానండి. తినబుద్ధి కావడం లేదు. సో, ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీ పిల్లలకి మంచిగా స్నాక్‌లా యూజ్ అవుతుంది. హాయ్ గౌతమ్ నందన్. హాయ్ భూమిక. లక్కీ వాళ్ళేమో తెలీదమ్మా. మా వదిన వాళ్ళైతే వస్తానని చెప్పారండి. ఇంకా రాగానే గౌతమ్ అడుగుతున్నారు వచ్చారా లక్కీ బావాలు అని చెప్పి. వాళ్ళకి రారు అని చెప్పాను అనుకోండి ఏడుస్తాడనమాట. ఏమో తెలియదమ్మా అన్నాను అనుకోండి కామ్గా అయిపోతాడు. ఇంక మా భూమి రాగానే కేక్ ఇస్తావా అని అడుగుతుంది చూడండి. ఇంకా స్వీట్ అనమాట ఇంకా రాగానే. ఇంక ఇక్కడైతే నేను వాళ్ళకి లడ్డు పెట్టిచ్చేస్తున్నాను. వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు మీకు ఎలా ఉందో. ఇంకా వాళ్ళకైతే బాగా నచ్చేసిందండి. మా గౌతమ్ చూడండి యాక్టింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ అన్నాడు నాకు నచ్చలేదమ్మా అన్నాడు. తర్వాత వాడే ఎక్కువ తిన్నాడు. మా భూమికైతే నచ్చేసింది. ఇంకా అది అయిపోయేదాకా నిద్రపోదు. ఈరోజు బ్రేక్ కూడా అదే పట్టుకొని వెళ్ళింది లడ్డు. ఇంక వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.